హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్రాడేలో సక్సెస్ అవ్వాలి అంటే స్టాప్ లాస్ ఇవ్వడం నేర్చుకుంటే చాలు మనం సక్సెస్ అవ్వచ్చు. ఏంటి స్టాప్ లాస్ అంటే లాస్, ఇలా లాస్ అవుతూ ఉంటే సక్సెస్ ఎలా అవుతామని మీరు అనుకోవచ్చు. ఆ లాజిక్‌ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఒకవేళ ఎస్ఎల్ ఇచ్చినా ఎంత తక్కువలో ఇవ్వచ్చో మీకు చూపిస్తాను. చూడండి ట్రేడర్స్, మనం ఈరోజు ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోబోతున్నాం. దీనికి ప్రీవియస్ డే ప్రైస్ యాక్షన్ చూస్తే చూడండి, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ కంటిన్యూయస్ రెడ్ క్యాండిల్ కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. తర్వాత ఆల్మోస్ట్ డే హై తర్వాత హ్యూజ్ ఫాల్. ఓకే. ఇప్పుడు ఈ ప్రీవియస్ డే హైని మార్కెట్ బ్రేక్ చేస్తుంది కాబట్టి మనం ఎంట్రీకి ప్లాన్ చేసాం. ఇది ప్రాపర్ ఎంట్రీ. ఓకే. చూడండి, లాంగ్ పొజిషన్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. నెక్స్ట్ 2 మన ఎంట్రీ ఆల్మోస్ట్ మార్కెట్‌తో పాటుగానే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ చూడండి ఎంత స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ ఉందో. సో, మనం ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నాం. కానీ మార్కెట్ మన ఎంట్రీ తీసుకున్న తర్వాత రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ న్యాచురల్ బిహేవియర్. మనం అనుకున్న ఎస్ఎల్ ఇచ్చేసి ఆ రోజు ట్రేడింగ్ క్లోజ్ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ వీడియో ఇంతటితో నేను ఆపేయొచ్చు. ఎందుకంటే అంతా బాగానే ఉంది. ఇంక వీడియో చేయడం మీ ముందుకు తీసుకురావడం ఎందుకు? ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్. కొంత ఆశ, అది మితిమీరితే దురాశ. కాబట్టి చాలామంది ఎస్ఎల్ ఇవ్వడానికి ఇష్టపడరు. అలాగే మార్కెట్ ఈవెన్ రివర్స్ డైరెక్షన్‌లో ఉన్నా మన డైరెక్షన్‌లోకి వచ్చినట్టు ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తుంది. దీంతో మనం ఏం చేస్తాం? ఇంకాసేపు వెయిట్ చేస్తే మార్కెట్ మన డైరెక్షన్‌లోకి వస్తుంది అని చెప్పి వెయిట్ చేయడం మొదలుపెడతాం. అది మన డైరెక్షన్‌లో రాకపోగా మనం అనుకున్న ఎస్ఎల్ కంటే ఇంకా కిందకొస్తుంది. ఆ తర్వాత ఇంకా కిందకొస్తుంది. అండ్ మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తాం కాబట్టి హ్యూజ్ ప్రీమియం డీకే. టోటల్‌గా లాస్ చూడండి, హ్యూజ్ లాస్. ఇలా 1, 2 సార్లు అయితే ఓకే. కానీ మనలో ఇలా చాలా సార్లు అవుతుంది. క్యాపిటల్ వైపౌట్ అవుతుంది. సక్సెస్ అవుతామో లేదో తెలీదు గానీ, ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ ఉండదు. అదే డిఫైన్డ్ ఎస్ఎల్ ఇస్తే మొత్తం క్యాపిటల్ పోకుండా కొంత లాస్ లేదా 50% విన్నింగ్ రేట్, ఈవెన్ మనం 1:1 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసినా నో లాస్, నో ప్రాఫిట్‌లో ఉంటాం. డిఫైన్డ్ ఎస్ఎల్ ఇవ్వడం నేర్చుకుంటే మనకు అనిపిస్తుంది ఫిక్స్డ్ ఎస్ఎల్ ఇంతే కదా మనం ఇచ్చేది, ఇంతకంటే పోయేదేముంది. సో, మనం ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌గా ఉండొచ్చు. అదే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎస్ఎల్ ఇచ్చినప్పుడు ఎంత ఇస్తున్నామో తెలీదు. ఎంత ఇస్తామో కూడా తెలీదు. కాబట్టి చాలా హ్యూజ్ లాస్ అవుతుంది. టోటల్లీ ఇంబాలెన్స్. ఇది నాతో, మీతో, అందరితో జరిగేదే కాబట్టి దీన్ని ఓవర్‌కమ్ చేసి డిఫైన్డ్ ఎస్ఎల్ ఇవ్వడం నేర్చుకోండి. ముందు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం వస్తే, ఆ క్యాపిటల్‌ని ఈజీగా గ్రో చేయొచ్చు. ఇలాంటి ఎంట్రీ తీసుకున్నప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఎస్ఎల్ ఇచ్చి ఎగ్జిట్ అయిపోవాలి ట్రేడర్స్. లేదంటే హ్యూజ్ లాస్. చూడండి, ఆల్మోస్ట్ హ్యూజ్ లాస్. అండ్ ఇక్కడ ఎగ్జిట్ కూడా ఇది బ్రేక్‌ఔట్ క్యాండిల్ అనుకుంటే, దాని లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇది లేదా ఈ ఫాలో అప్ క్యాండిల్ సమ్‌వేర్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయితే మనం హ్యూజ్ లాస్ నుంచి చాలా సేవ్ అయినట్టు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. సో, స్టాప్ లాస్ ఇక్కడ. ఇన్ కేస్ దీని కింద స్టాప్ లాస్ ఇవ్వలేకపోతే ఎప్పుడైతే ఆ బ్రేక్‌ఔట్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి దాని లో బ్రేక్ అయిందో అక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేయండి. ఎందుకంటే మార్కెట్ రివర్స్ అవ్వనే అవ్వదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఒక రెడ్ పిన్ వారు. సో, ఇక్కడ బయింగ్ ప్రెషర్. నెక్స్ట్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్. కానీ మార్కెట్ ఇలా లోవర్ హైస్, లోవర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ ఒక మంచి ఏరియాని బ్రేక్ చేసింది విత్ బిగ్ రెడ్ క్యాండిల్. సో, మనం ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేస్తాం? షార్ట్ పొజిషన్ సమ్‌వేర్ ఈ క్యాండిల్ 50% అనుకుందాం. సో, స్టాప్ లాసు ఓకే. బ్రేక్‌ఔట్ క్యాండిల్ కొద్దిగా హ్యూజ్ స్టాప్ లాసు. అలాగే టార్గెట్ కూడా 1:2 ప్లాన్ చేద్దాం. 1:2. సో, ఇక్కడ మన మార్కెట్ చూపించినట్టు ఆల్మోస్ట్ ఇది కిందకే రావాలి. కానీ పైకి ఎందుకు వెళ్ళింది? ఓకే. అది మార్కెట్ న్యాచురల్ బిహేవియర్ అనుకుందాం. సో, మన పనేంటి ఎగ్జాక్ట్‌గా? మనం తీసుకున్న క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో అక్కడ మన ఎగ్జిట్. కానీ మనం అవ్వలేదు ఇన్ కేస్. చూడండి, మనం అవ్వకపోవడం వల్ల ఎంత లాస్ అవుతామో చూడండి. అంటే ఇంత లాస్ అందరం ఇస్తామని కాదు. అట్‌లీస్ట్ ఇంతవరకు ఇచ్చినా గాని చూడండి, అది హ్యూజ్ లాసే కదా! ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది సిపిఆర్ అంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్. అండ్ ప్రీవియస్ డే చూస్తే మీరు ఈ ఏరియా నుండి ఆల్మోస్ట్ ఇంతవరకు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. ఓకే. సో, ఈ బ్రేక్‌ఔట్ అని కన్సిడర్ చేసి మనం ట్రేడ్ తీసుకుంటే, సో, ఈ బ్రేక్‌ఔట్ క్యాండిల్‌కి మన స్టాప్ లాస్ బ్రేక్‌ఔట్ క్యాండిల్ పైన సమ్‌వేర్ ఈ ఏరియా అండ్ మన టార్గెట్ ఈజీగా 1:2. కానీ మార్కెట్
ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడి నుంచి రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్. మనం ఇందాక అనుకున్నట్టు ఈ క్యాండిల్ అంటే మనం డిఫైన్ చేసిన స్టాప్ లాస్ కరెక్ట్‌గా ఉంది. సో, అట్‌లీస్ట్ ఇక్కడ కాకపోయినా సమ్‌వేర్ ఈ ఏరియాలో అయినా గాని మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. అలా ఎగ్జిట్ ప్లాన్ చేసుకోకపోతే చూడండి, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఇలా ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ ఎంత పైకెళ్ళిందో. సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండుంటే ప్రీమియం డీకే ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్ టోటల్‌గా హ్యూజ్ లాస్. కాబట్టి ట్రేడర్స్ మనం డిఫైన్ చేసిన స్టాప్ లాస్‌కి స్టిక్ అవ్వండి. అలాగే హ్యూజ్ లాసెస్ నుండి సేవ్ అవ్వండి. ఫస్ట్ ఇందాక చెప్పినట్టు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం మనకొస్తే ఇంట్రాడేలో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.